भाई और बहनों, आपका जमीन का हक, आपको जो आरक्षण मिला, आपको जो सरकार में रोजगार मिलता है, पब्लिक सेक्टर, वो सब इधर से आया है। దేశంలో మీకు ఏవైతే సౌలభ్యాలు దొరుకుతున్నాయో, భూమి దొరికిందో, పథకాలు దొరుకుతున్నాయో, ఈ రోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి అర్హత కూడా కలిగి ఉన్నారో, అదంతా కూడా కేవలం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోంది. नरेंद्र मोदी चाहते हैं कि सारी की सारी राजनीति 22-25 लोगों के फायदे के लिए हो। నరేంద్ర మోడీ గారు కేవలం 20-25 మందికి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ చేకూరాలి అనుకుంటూ ఉన్నారు. उन्होंने पब्लिक सेक्टर को, सरकारी कंपनियों को प्राइवेटाइज किया। వారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. क्यों किया? रिजर्वेशन को हटाने के लिए किया। ఎందుకు చేస్తున్నారు మీరు ఆలోచించండి. కేవలం రిజర్వేషన్లు నిర్మూలించడం కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయబడుతూ ఉన్నాయి. देश में और सरकार में ठेकेदारी प्रथा चलाते हैं। क्यों चलाते हैं? रिजर्वेशन को खत्म करने के लिए। దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కేవలం రిజర్వేషన్లు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది. लड़ाई इस बात की भी है, वो रिजर्वेशन को खत्म करना चाहते हैं, हम रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाना चाहते हैं। ప్రధానమైనటువంటి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే వారు రిజర్వేషన్లు సమూలంగా తీసివేయాలంటున్నారు. కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్లను ఇవ్వాలనుకుంటూ ఉన్నాము. भाई और बहनों, हिंदुस्तान में अगर आप पिछड़ों की, दलितों की, आदिवासियों की आबादी जोड़ दें तो ये मेजॉरिटी बनती है। మిత్రులారా, స్నేహితులారా, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అంటే గిరిజనులు కానివ్వండి, వెనకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి యొక్క గణన గనక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. कम से कम 50% पिछड़ा वर्ग है। కమ్ సే కమ్ అంటే కనీసం 50% మంది వెనుకబడినటువంటి తరగతుల వారు ఉన్నారు. 15% दलित, 8% आदिवासी, 15% దళితులు, 8% ఆదివాసీలు ఉన్నారు. 15% माइनॉरिटी और 5% गरीब जनरल कास्ट के लोग। 15% మైనార్టీలు ఉన్నారు. మిగతా 8% ఎవరైతే ఉన్నారో వారంతా జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. अगर आप इन सबको जोड़ दो 90% से ज्यादा बनता है। మీరందరినీ కన్నా కలిపినట్టయితే వీరందరూ 90%కి సరిసమానం అవుతారు. मगर इन लोगों को हिंदुस्तान में भागीदारी नहीं मिलती। కానీ భారతదేశంలో వీళ్ళకి ఎప్పుడూ భాగస్వామ్యం దొరకదు. इसीलिए हमने निर्णय लिया है कि जैसे तेलंगाना में जाति जनगणना हुआ, वैसे ही हिंदुस्तान में जाति जनगणना होने वाला है।